హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను యూనిక్ ప్రొడక్ట్స్ అండి, మనకి చాలా రేర్గా కనిపించే మనకి ఇంట్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ని చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం అవే ఉంటాయి. మొదటిది వచ్చేసి బెడ్షీట్ అండి. బెడ్షీట్ మనకి ఇంటికి చాలా అందాన్ని ఇస్తుంది కదా. మనం 7D డిజిటల్ ప్రింట్తో నేను తీసుకున్నాను. ఇది వచ్చి లైట్స్తో ఉన్నట్టు ఉంటుంది, చాలా అందం ఇస్తుంది. మన బెడ్రూమ్ రూపే అందమే మారిపోతుంది, అంత అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను ఇంట్లోకే యూస్ చేస్తూ ఈ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 3 రకాలుగా యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఒకసారి చూపించిన తర్వాత చెప్దామని ఆగాను. ఇది వచ్చేసి మనకి ఇస్త్రీ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఫేషియల్కి ఉన్నప్పుడు వేడి గాలి అనేది మనం మొహం మీద పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఎలా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను, పూర్తిగా వీడియో చూడండి. ఏ మాత్రం యూజ్ అయినా మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, చూసారండి ఎంత బాగుందో. ఇవన్నీ మీషో ప్రొడక్ట్స్ అండి. మీషోలో మనకి అతి తక్కువ ధరలో వస్తున్నవి నేను చూపిస్తున్నాను, నా ఇంట్లో యూస్ చేసుకునేవే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కొంచెం వాటర్ అలా వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే పొగలు అనేది వస్తుంది. మనము బొంతలేసి అలా ఇస్త్రీ చేసుకోకుండా మనము చక్క హ్యాంగర్కి పెట్టేసేసుకొని ఇస్త్రీ కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ కన్వర్ట్గా కూడా ఉంది మనకి. యూత్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది 3-4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. జలుబు చేసినప్పుడు మనం స్టీమ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి, నేను ఐరన్ చేసి చూపిస్తున్నాను. ఫటాఫట్గా మనం చేసేసుకోవచ్చు. ఐరన్ 5 నిమిషాల్లో అయిపోతుంది. అలా హ్యాంగర్కి పెట్టేసేసి చేసేసుకోవచ్చు. వేడికి తొందరగా అయిపోతుందండి. వాటర్ అనేది కొంచెం మనం బాయిల్ అయినట్టు అయ్యి చక్కగా ఐరన్ అయితే అయిపోతూ ఉంటుంది. చూసారా, మనకి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో. నేను ముడతలుగా తీసుకున్నాను. షర్ట్ అనేది బాగా ఇస్త్రీ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. మీకు ఏమాత్రం యూజ్ అయినా మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి అలా పెట్టుకోవడానికి ఇస్తాడు, అది పెట్టడం అయితే నేను మర్చిపోయాను, అందుకనే చూపిస్తున్నాను. అది పెట్టి మనం ఇస్త్రీ అయితే చేసుకోవాలి. మనం కోమ్ లాగా వేడిగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇది స్విచ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. మనకి వాటర్ లెవెల్స్ కూడా ఎంత ఉన్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. పక్క నుంచి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. లైట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా చూపిస్తున్నాను. లైట్ కూడా మనకి ఆన్ అయ్యి ఉంటుంది. చూస్తున్నారు కదా, స్టీమ్ అయితే అలా వస్తూ ఉంటుంది. మనకి వీడియోలో కనిపిస్తుందో లేదో, కొంచెం స్టీమ్ అయితే అలా వస్తూ ఉంటుంది. దాన్ని మనం మొహం మీద పెట్టుకుంటే, ఫేషియల్ అవి చేసుకునేటప్పుడు అలా స్టీమ్ పెట్టుకుంటాం కదా, మనకి అలా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. జలుబు చేసినప్పుడు మనకి ఆవిరిలాగా పట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం జెండు బామ్ లాంటిది అలాంటివి వేసుకొని స్టీమ్ అయితే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను ఇంట్లో కోసమే తెప్పించుకొని చూపిస్తున్నాను. వాటర్ లెవెల్స్ ఆ విధంగా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ వాటర్ లెవెల్స్ మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 5 ml 10 ml అలా వాటర్ సరిపోతాయి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మనకి కప్పులు, అవి హోల్డర్స్ అనేది ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కప్పులు కానీ, చెంచాలు కానీ, స్పూన్లు కానీ, ఇలాంటివన్నీ మనము దానికి మేకులవి కొట్టకుండా దానికి ముందుగా పెట్టుకోవడానికైతే అది ఇచ్చాడు. హోల్డర్ లాగా ఇచ్చేసాడనమాట. హోల్డర్ మనం హోల్డర్ అది పెట్టేసేసుకోవచ్చు, పెట్టేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తున్నాను.
ఇది చక్కగా మనం మేకులు అవి కొట్టకుండా అలా పెట్టేసేసుకోవచ్చు. రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద చెంచాలు కానీ కప్పులు కానీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. మనకి కబోర్డ్స్కి కింద ఇస్తూ ఉంటాడు కదా కిచెన్లో, అవి పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అలాంటివి ఒక 4-5 పెట్టేసేసుకోవచ్చు. ఊరికే వీడియో కోసం అలా అయితే ఒక 2-3 స్పూన్లు పెట్టి చూపిస్తున్నాను. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి యూనిక్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఇది నేను ముందు భయంతోనే తీసుకున్నాను, కానీ యూస్ చేసే కొద్దీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్లాస్ బౌల్ అండి. గ్లాస్ బౌల్ మనం యూస్ చేస్తే ఎక్కడ పగిలిపోతుందో అనేది అనుకుంటూ ఉంటాం కదా. నేనైతే భయంగానే తీసుకున్నాను. యూనిక్గా ఉంటుంది, ఎవరింట్లోనూ ఉండదు కదా, మన ఇంట్లో ఉంటే స్పెషల్గా ఉంటుంది అనేది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నేనైతే మనకి స్పెషల్గా ఉండాలి ఏదైనా అని అనుకుంటూ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. యూజ్ అయితేనే తీసుకోవాలి, కానీ మనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కొంచెం మనము ఈ మామూలు బౌల్స్లో అలా కాకుండా కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి. ఏదైనా మనం పదార్థం ఉడికించేటప్పుడు పాస్తా కానీ నూడిల్స్ కానీ అలాంటివి మనం యూస్ చేసేటప్పుడు ఆ వాటర్ వేసేసి ఆ నూడిల్స్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. సింగిల్గా అయితే పొయ్యి మీద అయితే పెట్టకూడదు. ఇది బౌల్ అయితే చాలా అందంగా ఉంటుంది. మన పొయ్యికే అందం వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయండి. ఇవి చాలామంది తీసుకున్నారు. రివ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి, నేనైతే వాటర్ పెట్టి చూపిస్తున్నాను. మనకి అసలు పొయ్యికే అందం వచ్చేస్తుందండి, అంత బాగుంది. అలా వాటర్ పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి అయితే వెలిగించుకోవాలి. ముందుగా అయితే వెలిగించకూడదు. అది మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మనం తీసుకునే వాటిల్లో కూడా డిస్క్రిప్షన్ వీటిల్లో ఇస్తాడండి అది ఇలా చేసుకోవాలి అనేది. రివ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం మనం 350 మెంబర్స్ తీసుకున్నారండి ఆ ప్రోడక్ట్. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. కావాలనుకుంటే తీసుకోండి. ఏమాత్రం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందండి మీకు? నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఈ చాక్ అండి. ఇది మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. 1 కాదు 2 కాదు, ప్రతి దానికి యూజ్ అవుతుందండి. మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నా, సన్నగా కట్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ వచ్చి చేపకి పొరుట్లాగా తీసుకోవాలన్నా ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. బంగాళదుంప చిప్స్ తయారు చేసేటప్పుడు మనం వేరే వాటితో తయారు చేసుకోకుండా దీంతో అయితే తయారు చేసేసుకోవచ్చు. స్లైసెస్గా కోసుకుంటాం కదా, కొన్నిటికి స్లైసెస్గా కట్ చేసుకోవడానికి, క్యాబేజీ కట్ చేసుకోవడానికి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇది కూడా మనకి రేర్ ప్రోడక్ట్ అనే చెప్పచ్చు, యూనిక్ ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు. క్యాబేజీ చూడండి ఎంత సన్నగా అయితే వచ్చేసిందో. ఇది కొంచెం మనకు అలవాటు అయితే చాలా ఈజీ అయిపోతుంది. మనకు అలా స్లైసెస్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా, సన్నగా కొంచెం నేను లావుగానే కట్ చేశాను. సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, పొరలుగా వచ్చేస్తుంది. ఈ చాక్తో తరిగితే ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి డిఫరెన్స్ చూస్తారని అలా చూపిస్తున్నాను. చాక్తో మనకి కొంచెం లావుగా వస్తుంది, చాలా సేపు టైం కూడా పడుతుంది. దీంతో అయితే ఒక్కసారితోనే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా అనగానే మనకి చూసారా ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాక్తో అంత ఫాస్ట్గా అయితే మనం చేయలేము కదా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇది మనకి క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ సన్నగా కూడా వస్తుంది. ఇది మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే ఇవే ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.